హలో ఫ్రెండ్స్, ఇక్కడ బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ రాసుకున్నాము. మొత్తం అవుట్లైన్, ఎలక్ట్రికల్ పైపులు అంతా రాసుకున్నాము. బాత్రూమ్లో గాడి కొట్టి ట్యాబుల్ సెట్ చేసుకోవడానికి చేస్తున్నాము. ఇవంతా గాలి కొట్టినది ఎలక్ట్రికల్కి. ఇది ఇంకో బాత్రూము, చిన్న బాత్రూంలో వాల్ మిక్సరు, హెల్త్ ప్రాజెక్ట్ లెటిన్ అంతా పైపులు సెట్ చేసాం. చూడండి, గీజర్కి హెల్త్ ప్రాజెక్ట్ గన్ను, వాల్ మిక్సరు, వాష్ బేసిన్ అంతా పెట్టేసాం. ఇది 1 రూమ్లో 2 కుళాయిలు, ఫ్రెష్ వాటర్, నార్మల్ వాటరు, నానే డ్రాప్ పెట్టాం. ఒకటి వాష్ బేసిన్కి, ఒకటి మామూలు బాత్రూమ్ వాటర్కి, లెటిన్ పాయింట్. ఇది 4 డ్రాపు, ఇంకోటి వాషింగ్ మిషన్కి పోయింది లెటిన్ పాయింట్. సేమ్ కనెక్షన్లో తిరుపతి హోండా షోరూమ్ బ్యాక్ సైడ్ చేసిన వర్క్. లోపల పక్క అయిపోయింది కాబట్టి బయట పక్క అవుట్లైన్ వేయాలి. దానికి మనం ఇదిలాగా సారువులన్నీ మనమే కట్టుకున్నాము. పడక కర్రలు బ్లూ దారంతో నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత క్లాంపులు పెట్టి డ్రిల్లింగ్ వేసి మనం బిగిస్తాము. అది చూద్దాం. మనం సారవులు ఇద్దరు ఛానల్ ఫస్ట్ పైపులు ఎన్ని వస్తాయని చూసుకొని ఛానల్ కొట్టుకున్నాం. ఇక్కడ 1 రూమ్ లైను, మోటార్ లైను, డెలివరీ లైన్ చూడండి. అవుట్ లైన్లు కొట్టాము, నిలువు లైన్లు వేసాము. ఇంకా అడ్డ లైన్లు అనేది వేయాలి. పైన అయితే వాటర్ లైన్ ఇంకా అడ్డానికి కొట్టలేదు. ఈ పక్క క్లాంపులు మాత్రం కొట్టాము. ఇప్పుడు అడ్డ లైన్లు వేస్తున్నాము. పైన 4వ ఫ్లోర్ టాప్లో సారోలు వేసి అడ్డ లైన్లు వేస్తున్నాము. మెటీరియల్ కావాలని వెయిట్ చేస్తున్నాం. తిరుపతి హోండా షోరూమ్ బ్యాక్ సైడు కొత్త రోడ్డు దగ్గర వరకు ఈ బ్రాకెట్ క్లాంపులు వేస్తే కొద్దిగా స్ట్రాంగ్గా బాగుంటాయని వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది సందులో అటుపక్క ఇటుపక్క ఓన్లీ 1.5 ఫీట్ ఉంది గ్యాప్. దాంట్లో లైన్లు వేసాము. ఇక్కడ 3 లైన్లు, ఇక్కడ 2 లైన్లు వదిలేదు. ఎందుకంటే ట్యాంక్